సోదరులందరికీ నమస్తే అండి. చాలామంది రైతులు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ పంట రుణాలు అనేవి తీసుకుంటున్నారు కానీ ఇన్ టైంలో సకాలంలో పే చేస్తలేరన్నమాట. పే చేయకపోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారన్నమాట. ఏ విధంగా నష్టపోతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూను 2025 జూన్ 1వ తారీఖు నాడు ₹1,00,000 ఒక రైతు తీసుకున్నాడంటే 2026 సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జూన్ 1వ తారీఖు లోపు రైతు కట్టినట్లయితే పంట రుణం అనేది పే చేసినట్లయితే రైతుకు అదనంగా 3,000 సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తున్నది. ఈ విషయం ఎంతమంది రైతులకు తెలుసు? అసలు ఈ విషయం మనకు బ్యాంకు మేనేజర్లు చెప్తున్నారా? ఒకసారి రైతులు ఆలోచించండి. చాలామంది రైతులకు ఈ విషయం తెలియదన్నమాట. అందుకే ఈ పంట రుణాలు పే చేసేటువంటి విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు చూడండి, పంట రుణం అనేది ఇన్ టైంలో కట్టినట్లయితే అంటే మనం ఎప్పుడైతే పంట రుణం తీసుకున్నామో ఆ డేటు లోపు ఒక 2 రోజుల ముందు కట్టినా కూడా మనకి కేవలం ₹1,00,000 మీద 4,000 వడ్డీ మాత్రమే వస్తుంది. అది ఎట్లాగంటే గవర్నమెంట్లు ఇన్ టైంలో సంవత్సరంలోపు కట్టిన వారికి 3,000 సబ్సిడీ అనేది ఇస్తున్నారు. మనకు మామూలుగా ఏంటంటే ₹1,00,000 గాను 7,000 వడ్డీ అనేది ఉంది. ఆ 7,000 వడ్డీలో మనకి రైతులు ఎవరైతే ఇన్ టైంలో పే చేస్తారో వాళ్ళకి 3,000 వడ్డీ సబ్సిడీ అనేది గవర్నమెంట్లు ఇస్తున్నాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది రైతులు ఒకసారి ఆలోచించండి. చాలామంది రైతులు, నేను రీసెంట్గా బ్యాంకుకి వెళ్ళిన కదా, చాలామంది రైతులు కట్టచ్చులే కదా, ఇంకా టైం ఉన్నది కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ బ్యాంకర్స్ కూడా ఏమంటున్నారంటే మీకు ఇంకా టైం ఉన్నది కదా, మీరు వెళ్ళొచ్చు కదా, మీకు ఇంకా టైం ఉన్నది కదా అని చెప్పి వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నారు. ఖచ్చితంగా రైతులు ఒక మాట మీద ఉండి మేము ఖచ్చితంగా ఈరోజు కట్టడానికే వచ్చినాము, కట్టేస్తామని మీరు కట్టుకోండి. లేకపోతే మీరు ఈ యూపీఐ, ఫోన్పే, పేటిఎం లాంటి యాప్ల ద్వారా కూడా కట్టుకోవచ్చు. మన అకౌంట్ సెలెక్ట్ చేసి అందులో మనకి పంట రుణం యొక్క అకౌంట్ నంబర్ ఇచ్చినట్లయితే ఎంటర్ చేసి మనకి టోటల్ వడ్డీ ఎంత ఉంది, అసలు ఎంత ఉంది అనేది మేనేజర్కి అడిగి తెలుసుకొని లేదా అక్కడే వెరిఫై చేయించుకొని ఆ టోటల్ అమౌంట్ని మనం ఆన్లైన్ ద్వారా కూడా పే చేయొచ్చు. కానీ రైతులు ఇట్లాగో ఈ అమాయక రైతులు అడగరు కదా అని చెప్పి బ్యాంకర్లు కూడా రైతులని మీకు ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా 12 నెలలు రాలే కదా, ఇంకా కేవలం 10 నెలలు అయింది కదా అని చెప్పి, అంటే కేవలం వాళ్ళకి వడ్డీలు, చక్ర వడ్డీలు అనేవి వాళ్ళకు బెనిఫిట్ అవుతాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో ఆ బ్యాంకర్స్ కూడా అమాయకమైనటువంటి రైతులకి వాళ్ళని ఏం చేస్తున్నారంటే తిప్పించుకుంటూ ఉన్నారన్నమాట. వచ్చే వారం డేట్ ఇచ్చాం కదా, మీకు నెక్స్ట్ వారం ఇచ్చాం కదా అని చెప్పి. సో ఖచ్చితంగా రైతులు, చదువుకున్నటువంటి రైతులు, చదువుకుని రైతులకు కొంచెం హెల్ప్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అన్నమాట. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా మీరు ఈ పంట రుణాలను అనేది పే చేసుకోండి. సకాలంలో పే చేయడం వల్ల ₹1,00,000కి కేవలం 4,000 వడ్డీ మాత్రమే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు మీరు పంట రుణం తీసుకున్నటువంటి డేట్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, మాటికి చూసుకోవాలి. దానిని ఒక్కరోజు అనేది మనం చేంజ్ అయినా కూడా, ఒక్కరోజు అనేది గడిచిపోయినా కూడా సంవత్సరానికి సబ్సిడీకి అర్హులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు తోటి రైతులకి షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బ్యాంకర్సు మీకు వారం టైం ఇచ్చాం కదా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు మొండిగా ఉండండి. మీరు అక్కడే కూర్చొని మాకు ఈ డబ్బులు అనేవి మళ్ళీ మా చేతిలో ఉండవు, మేము ఖచ్చితంగా ఈరోజు పే చేయాల్సిందే అని చెప్పండి. లేదంటే మీరు చదువుకున్నటువంటి రైతుల దగ్గర ఆన్లైన్లో పే చేసుకోండి. ఈ విధంగా పే చేయడం వల్ల కూడా మీకు రెన్యువల్ అనేది అయిపోతుంది. సో మీరు ఆ సబ్సిడీ అనేది అర్హులవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వీడియో అనేది సమాచారభరితంగా, ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి. మన ఫార్మింగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రైతుల సమస్యల గురించి నిరంతరం మన ఛానల్లో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది తోటి రైతులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.